చాలా కాలం క్రితం ఒక సుందరమైన రాజ్యానికి ఒక దయామయుడైన రాజు పాలించేవాడు. ఆయనకు 7గురు కొడుకులు. ఆ 7గురు కొడుకులు ప్రాణానికి ప్రాణంగా ఉండేవారు. ఒక రోజు ఆ రాజకుమారులు విలువిద్యలో తమ నైపుణ్యాన్ని పరీక్షించుకోవాలని అడవికి వేటకు వెళ్లారు. రోజంతా వెతికినా ఒక జంతువు కూడా దొరకలేదు. సాయంత్రం అవుతుంది. నిరాశతో తిరిగి వస్తుండగా అడవి మధ్యలో ఒక వింతైన సరస్సు కనిపించింది. అక్కడ వారికి 7 వెండి రంగుల చేపలు దొరికాయి. వింత ఏమిటంటే ఆ 7 చేపలు చూడడానికి ఒకేలా ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం రాజకుమారులు ఆ చేపలను చూడడానికి వెళ్లారు. ఆశ్చర్యం ఏమిటంటే 6 చేపలు ఎండాయి కానీ ఒక్క చేప మాత్రం ఎండలేదు. ఆ వింతను చూసి పెద్ద రాజకుమారుడు ఆ చేపను అడిగాడు, చేప నీ స్నేహితులలా ఎండిపోయారు కదా, నీవు మాత్రం ఎందుకు ఎండలేదు? అప్పుడు ఆ చేప వణుకుతూ, రాజకుమారా, నా తప్పేమీ లేదు. ఆ గడ్డివాము నాకు అడ్డం వచ్చింది. ఎండ నా మీద పడలేదు అని చెప్పింది. రాజకుమారులు గడ్డివాముని నిలదీశారు. గడ్డివామా, ఎందుకు చేపకు అడ్డం వచ్చావు అని అడిగారు. అప్పుడు గడ్డివాము, ప్రభు, ఆవు వచ్చి నన్ను మేసింది. నేను పక్కకు వాలిపోయాను. అందుకే చేపకు అడ్డం వచ్చాను అని అన్నది. కథ అక్కడితో ఆగలేదు. ఆవుని అడిగితే, కాపరి నన్ను సరిగ్గా మేపలేదు, ఆకలి వేసి గడ్డి తిన్నాను అంది. కాపరి అడిగితే, మా అమ్మ నాకు అన్నం పెట్టలేదు, అందుకే నీరసించి నిద్రపోయాను అన్నాడు. చివరకు ఆ కాపరి తల్లి దగ్గరకు వెళ్లారు. మహారాజా, నేను కావాలని నా కొడుకుకి అన్నం పెట్టకుండా ఉండగలనా? నా చిన్న బాలుడు అకస్మాత్తుగా ఏడవడం మొదలు పెట్టాడు. వాడిని ఊరడించడానికి నాకు సమయం సరిపోయింది. అందుకే పెద్దవాడికి అన్నం వండలేకపోయాను అని బదులిచ్చింది. రాజకుమారులు, చిన్నారి, నువ్వు ఎందుకు ఏడ్చావు? నీ ఏడుపు వల్ల ఊరంతా ఆగిపోయింది చూసావా అని అన్నారు. అప్పుడు ఆ బాబు, అన్నయ్య, చీమ నన్ను కుట్టింది, అందుకే ఏడ్చాను. చివరికి సమస్య మూలాల్లోకి వెళ్లారు. ఆ చిన్న చీమను అడిగారు, నువ్వు ఆ చిన్న బాబుని ఎందుకు కుట్టావు అని. అప్పుడు ఆ చీమ చెప్పిన సమాధానం అందర్నీ ఆలోచనలో పడేసింది. రాజకుమారా, నేను నా పుట్టలో ప్రశాంతంగా ఉన్నాను, కానీ ఈ బాబు నా పుట్టలో వేలు పెట్టి నా ఇల్లు పాడు చేశాడు. నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా మరి అని అన్నది. చూసారా, ఒక చిన్న చీమ కుట్టడం వల్ల ఒక బాబు ఏడ్చాడు. దాని వల్ల అన్నం ఆలస్యమైంది. దాని వల్ల ఆవు గడ్డి తిన్నది. దీని వల్ల ఒక చేప ఎండలేదు. అంటే ఈ ప్రపంచంలో ప్రతి చిన్న సంఘటనకు ఇంకొక దానితో సంబంధం ఉంటుంది. మనం చేసే చిన్న తప్పు కూడా ఎక్కడో ఒక చోట పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి మనం చేసే ప్రతి పని ఆలోచించి చేయాలి. ఇతరులకు హాని కలిగించే ఏ చిన్న పని చేసినా అది తిరిగి మనకే చుట్టుకుంటుంది. ప్రకృతిలోని ప్రతి జీవి తనను తాను రక్షించుకునే హక్కు ఉంది. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.